నాగర్ కర్నూలు జిల్లా దోములపెంట గ్రామస్తులు ఎమ్మెల్యే వంశీకృష్ణ తీరుపై మండిపడ్డారు. రాజకీయ కక్షతో తమ దుకాణాలను తొలగించి తమ బతుకులను బజారుకు ఈడ్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా గ్రామ పంచాయతీ అనుమతితో వ్యాపార సముదాయాలను నిర్మించుకొని జీవనం సాగిస్తున్నామని వాపోయారు. దోములపెంట గ్రామంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అనేక వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసిన వాటి గురించి పట్టించుకోకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఉప సర్పంచ్ మహేష్ దుకాణాలను తొలగించారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాజకీయ కక్షలు మాని ఓట్లేసి గెలిపించిన ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలని వేడుకుంటున్నారు. నియోజకవర్గ పరిధిలోని అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందని, ఇలాంటి కక్ష సాధింపులకు పాల్పడటం సరికాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి గుడి చేసుకొని బతికిండు. ఇప్పుడు 4 రేకులు వేసుకొని బతుకుతానని బతుకు తెరుగుకుంటే వాడిని నెగలకుండా కేసులు అనేకమైన కేసులు పెట్టి ఇబ్బందుల పాలు వేస్తున్నాడు. ఇట్లా వంశీకృష్ణ ఎమ్మెల్యే అంట, ఆయన ప్రాణాలు రక్షించే డాక్టరు. ఇట్లా ప్రాణాలు తీయొద్దు, మంది ప్రాణాలు తీసి ఇది చేయొద్దు. డాక్టర్ అని నమ్మి వేసిర్రు ఊళ్ళో ప్రజలు, వేస్తే ఇట్లా అన్యాయంగా చేయొద్దు. మొయ్యసు ఆయన బొడ్డ మల్లేష బొడ్డ మళ్ళీ వీళ్ళు కక్ష బట్టి అనేకమైన కేసులు పెట్టి మా కొడుకుని ఇబ్బంది పెడుతున్నారు. నేను కూడా ఈ ఊర్లో పుట్టినామనే, ఇట్లా అన్యాయంగా చేయొద్దు. భార్యని ఈడ్చుకుంటా కాళ్ళకు రక్తాలు వచ్చేటట్టు బయటికి ఈడ్చుకుంటా కొట్టుకుంటా ఇది చేసిర్రు. ఆయనకు లేదా మొయ్యము కూలగొట్టించిండ్రు. వచ్చి ఎప్పుడు 4 గంటల రాత్రికి వచ్చి కూలగొట్టిర్రు. ఆయనది ఎవరు ప్రజలు ఊళ్ళో ప్రజలు ఎవరు రాకుండా కూడా కూలగొట్టిర్రు. ఈరోజు దొమ్మలపెంటలో నిన్న తెల్లవారుజామున 5:30 గంటలకు నా హోటల్ని కూలగొట్టడం జరిగింది. రాజకీయ కక్షతో ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు పొరుస బలంతో వంశీకృష్ణ గారు నా హోటల్ని దౌర్జన్యంగా కూలగొట్టడం జరిగింది. అందరికైతే ఏవైతే పేపర్లు ఉన్నాయో నాకు కానీ అవే పేపర్స్ నాకు ఉన్నాయి. పేపర్స్ ఉన్నా కానీ ఆల్రెడీ కోర్టులో నడుస్తున్నది. నా కోర్టులో నడుస్తుందని చెప్పినా కానీ దౌర్జన్యంగా వచ్చి నన్ను నా పిల్లలందరినీ ఈడ్చుకుంటూ తీసుకొచ్చి నన్ను రోడ్డు మీద పడేయడం జరిగింది. ఆల్రెడీ 3 రోజుల క్రితము వంశీకృష్ణ నా పైన ఎటువంటి ఒక చిన్న కేసు ఉంటే నా పైన రౌడ్ షీటర్ కానీ చేయించడం జరిగింది. దీన్ని నేను ఇప్పటికైనా ఖండిస్తున్నాను. నాకు నా పిల్లలకి ఏం జరిగినా కానీ ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ మొయిజు, బెజ్జంపల్లి, వంశీకృష్ణ గారే దీనికి కారకులు అని చెప్పి నేను చెప్తున్నాను. అదేవిధంగా ఇన్ని ఇక్కడ ఊర్లో కబ్జాలు ఉన్నాయో అన్నిటి గుర్తించాలి ఈ యొక్క వంశీకృష్ణ. ఆయన అనుచరులకు ఉంటేనేమో ఒక న్యాయం, నాకు ఉంటే ఒక న్యాయమా? దీన్ని మాత్రం గవర్నమెంట్ వారు